నాకు ఆరోగ్యం బాలేదు సార్. అయినా గానీ అక్కడ చుట్టుపక్కల ఎన్ననో ఒక దగ్గర కూర్చొని అదే జరిగేటప్పుడు ధర్నా జరిగేటప్పుడు వెళ్తామనేసి పక్కన ఎక్కడనో కూర్చున్నా. ఓకే. 2 కిలోమీటర్ల దూరాన కూర్చున్నాం. కూర్చుంటే అక్కడికొచ్చిర్రు. వచ్చి పట్టి ఫస్టు బండ్లేసిర్రు. బండ్లేసిన తర్వాత నాకు ఊపిరి ఆడలే. నాకు ఎట్లనో అయితుంది, నాకు ఊపిరి ఆడతలేదని అంటే మళ్ళీ దింపిర్రు. ఈ మా నన్ను తీసుకొచ్చింది ఈమెనే. ఆరోగ్యం బాలేకున్నా మా అమ్మ, మా నాన్నకు చెప్పి తీసుకొచ్చింది. ఓకే. అంటే మీకు ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య సమస్య ఉండేనా? షుగర్ ఉంది సార్. ఓకే. ఓకే. అయితే అది ఇన్సులిన్ వేసుకోవాలి. ఓకే. వేసుకోవాలంటే ఏమైనా తినాలి హ్మ్. అనేసి మేము అంటున్నా గానీ పట్టించుకోకుండా ఎక్కిచ్చిర్రు. ఇప్పుడు మీరు తినలేదు, ఇన్సులిన్ ఏసుకోలేదా? లేదు లేదు సార్. అంటే మీరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? నేను ఇన్సులిన్ వేసుకో చెప్పినాం, చెప్పినా గానీ పట్టించుకోకుండా బండి ఎక్కిచ్చిర్రు. బండి ఎక్కించినాక వాళ్ళు ఏమన్నారు, హాస్పిటల్ దగ్గర దింపుతాం, మిమ్మల్ని దింపుతాం ఎక్కండి అని అంటే ఎక్కినాం సార్. వాళ్ళ మాట ప్రకారం ఎక్కినాం. హాస్పిటల్ తీసుకుపోకుండా ఆ బండ్లనే ఇటు దాకా తీసుకొచ్చిర్రు. ఏముండి హాస్పిటల్ తీసుకుపోతా అన్నారు, తీసుకుపోకుండా మళ్ళీ స్టేషన్కి తీసుకుపోతురు అని అంటే ఆమె అంటుందిగా, ఆమె పోలీస్ ఆమె ఏమన్నా చచ్చిందా? ఇప్పుడు ఆమె మంచిగానే ఉంటుందిగా, ఆమె చచ్చిందా ఏమన్నా? నువ్వు లేసో మాట్లాడుతున్నావు అని ఆమెతో గొడవ పెట్టుకుంది సార్. ఆమె పోలీస్ ఆమె ఎంత పోనీలే సార్. నాకు ఇంతవరకు ఏం తినలే సార్, నేను తినలే, ప్రాణం వణుకుతుంది. ఇంజక్షన్ వేసుకుంటే ఏమైనా తినాలి ఎమ్మటే, అయినా కానీ కనికరం లేదు సార్. ఇప్పుడు ఈ రోజు జీతం రావట్లేదు కదా సార్ మాకు 3 నెలల నుంచి. ఇంకో పని చేసేటట్టు ఏం లేదు సార్. అది సరే, నాకు కూడా అందులో భాగం ఉంది కదా, నేను కూడా వెళ్తా అన్నట్టుగా నా వంతుగా నేను వచ్చిన సార్. వచ్చిన నా ఆరోగ్యం గురించి ఎంత చెప్పినా బతులన్నా వింటలేరు సార్. చచ్చిందా ఆమె అని అంటుంది సార్. ఆమె చచ్చిపోవాలి, అది మరి మేము చావాలా సార్? ఇప్పుడు అది స్టేషన్ కే తీసుకొని వచ్చారు సార్. ఇంకా నేను ఎంత ఇప్పుడు కూడా అడిగినా సార్, నాకు ఎట్లా అవుతుంది, నేను వెళ్తా. ఉదయం ఒకసారి తీసుకుంటా సార్, నాకు ఎప్పుడైనా రోజుకి ఒకసారి తీసుకుంటా సార్ నేను. అట్లా అని ఇగో 4 ఎండుకపోతుంది, నాకు అంత ప్రాణం ఎట్లా అవుతుంది అని అన్నా గానీ పంపించట్లేదు సార్. తెచ్చుకున్నా సార్, తెచ్చుకున్నా సార్. మరి ఏమన్నా తింటేనే కదా సార్ వేసుకునేది. తెచ్చుకోలే నేనేంది, మేము ఇట్లా 3ంటికి వచ్చినా సార్, మబ్బులో లేచి వచ్చినా సార్. మేము ఇక్కడ మాది అడ్డగూడూరు పిఎస్ఆర్, యాదాద్రి భువనగిరి జిల్లా. అక్కడి నుంచి లేచి వచ్చినాం, 3 గంటలకు లేచి వచ్చినాం. మేము వచ్చినాక ఏమన్నా తిని వేసుకో, ఇప్పుడు తినడానికి రెడీగా పెట్టుకొని ఇంజక్షన్ వేసుకోవాలి. అదే తినేసి ఇంకా అక్కడ ఇంజక్షన్ వేసుకుంటాను పోయి ఎక్కడనో కూర్చున్నాం సార్. మేము అట్లయినా తీసుకొచ్చిర్రు. పంపండి పడుకున్నాం బయట, రోడ్డు ఇది రోడ్డు పక్కన పడుకున్నా నేను. అట్లయినా తీసుకొచ్చారు సార్ వాళ్ళు.